International lab facility. Student-led startups. Great academic exposure. KL, deemed to be university. ఈరోజు గౌరవ పార్లమెంట్ సభ్యులు మిథున్ రెడ్డి గారు రెండు గోదావరి జిల్లాలకి అంటే 5 పార్లమెంట్ నియోజకవర్గాలకి కూడా రీజనల్ కోఆర్డినేటర్ కింద ఉన్నారు. మరి వారు ఇవాళ తూర్పు గోదావరి జిల్లా, పాత తూర్పు గోదావరి జిల్లా ఎమ్మెల్యేలు, సమన్వయకర్తలు, ఎంపీలు మా అందరితో కూడా ఒక మీటింగ్ని ఆర్గనైజ్ చేయడం కూడా జరిగింది. ఇది ప్రధానంగా 30వ తారీఖున గౌరవ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు 3 జిల్లాలకి అంటే ఎర్స్ట్‌వైల్ జిల్లాలకి సంబంధించి ఇటు పాత గోదావరి జిల్లా, పాత తూర్పు గోదావరి జిల్లా, పశ్చిమ గోదావరి జిల్లా, కృష్ణా జిల్లాకు సంబంధించి ఏలూరులో ఒక సభ జరగనుంది, ఒక భారీ సభ జరగనుంది. నాకు తెలిసి లక్షల సంఖ్యలో గతంలో అటు బీసీ సభ ఏ రకంగా అయితే జరిగిందో బీసీ శంకారావము ఏలూరులో, దానికి మించిన సభ జరగనున్నది. లక్షల సంఖ్యలో ప్రజలందరూ కూడా తరలి రానున్నారు. దానికి సంబంధించి మరి రీజనల్ కోఆర్డినేటర్ మిథున్ గారు ఎమ్మెల్యేలందరితో కూడా సమావేశం ఏర్పాటు చేస్తూ రానున్న ఎన్నికలకు మేము సిద్ధం అనే విధంగా మరి ముందరకు వెళ్ళబోతున్నాము. దానికి సంబంధించి ఎమ్మెల్యేలందరితో కూడా మీటింగ్. ఆల్మోస్ట్ గోదావరి జిల్లాలో అంతా కూడా మ్యాక్సిమం అన్నీ కూడా ఓకే అయిపోయినాయి. ఎక్కడైతే సమన్వయకర్తలని కొత్తగా నియమిస్తున్నారో అక్కడే మనకి ఇన్ఛార్జీల కింద మారుస్తున్నారు. ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ ఎమ్మెల్యేస్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు మార్పులు లేనప్పుడు వాళ్ళే కంటిన్యూ అవుతారు. సో దాని రకంగా ఉంది. ఇప్పుడే 4 విడతలైంది. ఇంకా రానున్న రోజుల్లో ఏదన్నా మార్పులు చేర్పులు ఉంటే మీడియాకు కుదరదు. ఇంకా లేదండి, అది నిర్ణయం తీసుకుంటారు. పార్టీ ముఖ్యమంత్రి గారు నిర్ణయం తీసుకుంటారు. నిర్ణయం తీసుకున్న తర్వాత మీకు ఎట్లా. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.